కాలచంద్రికా గురు కరుణా స్పందితా గంగాజరి ప్రవాహికా బోధామృత ప్రసాదితా సహనశీల భూస్వరూప జ్ఞాన దివ్యదాయక అగ్నివాయు సమ్మిశ్రిత జీవనోద్ధారక అగ్నివాయు సమ్మిశ్రిత జీవనోద్ధారక శరత్కాల చంద్రికా గురు కరుణా స్పందిత. రాజుపాళెంకు చెందిన కొండూరు లక్ష్మమ్మ ఉదయాన్నే ఇంటికి బయలుదేరదామని ఆమె బయలుదేరబోతుంటే, ఏం లక్ష్మమ్మ బయలుదేరుతున్నావా అని స్వామి అన్నారట. అవును స్వామి, మీరు సెలవిస్తే ఇక బయలుదేరతాను అని ఆమె చెప్తుండగా, ఈరోజు నేను మన మనుషులంతా మీ ఇంటికి భోజనానికి వస్తున్నామమ్మా అని స్వామి చెప్పారు. తప్పకుండా రండి స్వామి, భోజనం పెడతానని చెప్తూ స్వామి మిగతా స్వామి భక్తులు అందరూ అక్కడికి రావడం జరిగింది. స్వామి ఏమన్నారంటే, వంట చేసే లోపల ఆ తోటంతా తిరిగి వస్తానని వీళ్ళ తోటలోకి వెళ్ళారు. ఈ రోజుకి స్వామి ఎక్కడైతే తిరిగారో ఆ తోటంతా ఎంతో సుభిక్షంగా ఉంది, ఇప్పటికే ఆ తోట మాకు ఉంది అని ఈ లక్ష్మమ్మ వివరించారు. పెడితే నేను అన్నం చేసేదాకా మా తోటలో పోయిండు. మా తోటలో తోటంతా తిరిగి వచ్చిండు. తోటంతా తిరిగి వచ్చి మా స్వామి ఆ రాళ్ళు నేర్పుకోలేకుండా మేము కష్టపడతానని మా అమ్మ వెంకటమ్మ అంటే, అమ్మ నువ్వేం బాధపడడం లేదు, ఆద్దొండ తీగలు వెళ్తాయి తోటంతాను, ఆ ఆద్దొండ తీగలు వెళ్ళినప్పుడు మీకు 6 కోట్లు లెక్కలు వస్తుంది నిండు. సరే నిమ్మ తోట వేసిండ్రు. నిమ్మ తోట వేస్తే నిమ్మ తోటలో ఏమో ఆదాయం వచ్చింది. ఇప్పుడు మామిడి చెట్లు వేసిండు అదే తోటలో. ఇప్పుడు మీ పొలాలు మంచి విలువలో ఉన్నాయా? మా పొలాలు ఏముంది, ఆ తోట అట్నే పంచుకుంటాను. మా అన్నదమ్ముళ్ళు ముగ్గురు మామిడి తోట వేసుకున్నాం. తోట ఏమో స్వామి తిరిగిన కాడికి బ్రహ్మాండంగా ఉంది. రాళ్ళు ఏరుకుండేది, ఉలవ దొరుకుండేది. బాధపడతాను స్వామి అని చెప్తే, ఏమిటమ్మా మీరు బాధపడని చెప్పి ఖర్చు పెడతాను ఆదాయం అని చెప్పి అంటే మీకు ఆదాయం అట్నే ఆదాయం సరే. ఆయన వచ్చి ఆయన గమ్మున కూర్చోరుగా, అయితే గుండం వేస్తాడు, ఏదో పని చేస్తారు. వాళ్ళకి ఆ పక్కనే ఒక చిన్న పొలం ఉంది. మనకి ఎలా ఉంటుందంటే, మన ఇంట్లో ముసలోళ్ళు ఉంటారు కదా, అట్ట వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ ఉంది. ఆమె స్వామి అక్కడ తిరుగుతూ ఉంటే, స్వామి ఆ పొలంలో రాళ్ళు ఏరిపోయిలాక సస్తా ఉన్నామయ్యా అన్నది. కొన్ని చోట్ల చిన్న చిన్న రాళ్ళు ఉంటాయి, అవి వ్యవసాయానికి అనువుగా ఉండవు. అవన్నీ ఏరి ఒక పక్కన గుట్టగా పోస్తుంటారు. అది చెప్పారు ఆమె. లేదమ్మా, ఇది చాలా అభివృద్ధిలోకి వస్తుంది, మీకు ఎంతో ప్రయోజనం ఉంటుంది అని స్వామి తనదైన భాషలో చెప్పారు. ఈనాడు అది ఎంతో స్వామి మాటకు నిదర్శనంగా చాలా ప్రయోజనంగా ఫలదాయకంగా ఉంది అని వాళ్ళు వాగ్దానం ఇచ్చారు. స్వామి మాట ఎప్పుడూ శిలాక్షర శాసనం. ఈ లక్ష్మమ్మ చెల్లెలు లక్ష్మీ నరసమ్మకు వివాహం గురించి వీళ్ళ అమ్మ వెంకటమ్మ స్వామిని అడిగితే, మీ బంధువుల్లోనే అవుతుందని చెప్పటం, ఆ తర్వాత అది పరాయి సంబంధం అనుకున్నా కూడా ఆ తర్వాత వాళ్ళు వీళ్ళ బంధువులే అని తెలియవచ్చిందని కూడా వివరించారు. మా చెల్లెలు మటుకు అమ్మాయి ఈ మార్గంలో మీ చిన్నాయన కొడుకు వస్తాడు, మీ చిన్నాయన కొడుకు చేసుకుంటాడు అమ్మాయిని నిండా. మా అమ్మ చిన్నాయనలు లేరయ్యా, మాకు ఊరు చేసుకునేవాళ్ళు లేరు, ఏం స్వామి చెప్తాను నిండా అంటే, లేదు మీ చిన్నాయన కొడుకు వస్తాడు చేసుకుంటారు. చిన్నాయనే కావాలంటే మా అమ్మకి ఆయన. మరి ఆయన పక్కడే కొడుకు, మరి ఆయనకి అయిపోయింది మా ఇల్లు. చిన్నాయన కొడుకు అయిపోయింది. మంచి ఉద్యోగస్తుడు, కొడుకులు, మా ఆయన పెట్టారు ఏమి లేదు ఇంట్లో. ఆయన పేరు లక్ష్మీ నరసమ్మ. ఎక్కడ ఉంటుంది నెల్లూరులో? ఆమె నెల్లూరులో లేదు, హైదరాబాద్ లో ఉంది. కోడలు కడిపోయింది. అమ్మాయి ఒక కొడుకు అమెరికాలో ఉండడు, ఒక కొడుకు ధర్మాకోలు పెట్టిండు, ఒక కొడుకు ఇంకా అత్తలాడు కూడా అమెరికాలో. స్వామి ఆశీస్సు వల్ల మీ చెల్లెలు పిల్లలు బాగున్నారు, బాగుండదు. ఆయన అక్కడ అవుద్దని చెప్తే అక్కడైతే. వీళ్ళమ్మ వెంకటమ్మతో లక్ష్మమ్మ గురించి, అమ్మ లక్ష్మమ్మకి 55 సంవత్సరాల ఆయుష్ అమ్మ అని స్వామివారు చెప్పారట. వాళ్ళ అమ్మ బాధపడింది. అమ్మ నీకు అంత చిన్న వయసు అని చెప్తున్నారే స్వామి ఎట్లమ్మా అంటే, లేదులేమ్మా స్వామి నన్ను కాపాడతారు అని లక్ష్మమ్మ అనడం జరిగింది. అట్లాగే ఆమెకి 55వ సంవత్సరంలో మలేరియా జ్వరం వచ్చి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడి ఆ తర్వాత స్వామి దయ వల్ల ఆమె గండం గట్టెక్కిందని మనకు చెప్పారు.
స్వామి నాకు చెప్పిన మాట అమ్మా మీ కూతురికి మీ ఇంటికి దక్షిణ కోటం మీ అమ్మగారింటో పుట్టింది మీ పెద్ద కూతురికి అమ్మగా 55 ఏళ్ళు ఆలస్యం చెప్పిండు. మీ అమ్మ వాళ్ళకి మా అమ్మకి చెప్పిండు నీ గురించి నాన్న గురించి 55 ఏళ్ళు ఆలస్యం చెప్తే మా అమ్మ నువ్వు నాకంటే ముందే తట్టుకుండేదనింది. ఏమమ్మా స్వామి చెప్పింది మళ్ళీ మార్పు చేస్తాడేమో అమ్మన్నా నేను ముద్దలు లేచి కాచికాయలు ఇచ్చినాడు. కాచికాయలకు నేను తెలబారిని పట్టణంలో నాకు ఇంటికి ఇచ్చిన తర్వాత అట్ట పోయింది. ఇంకా మా 55 ఏళ్ళకు వచ్చింది నాకేమో గన్నం. మరే జ్వరం వచ్చి అక్కడ వ్యాధిని మళ్ళీ భగవంతుడు నన్ను కాపాడి బయట వేసిండు. వెంకటస్వామి ఏం చేశారంటే చాలామందికి వాళ్ళు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు వాళ్లకు ఇంత వయసు అని చెప్పేవారు. మనం ఇంతకుముందు సత్సంగంలో కొంతమందికి స్వామి ఇంత వయసు అని చెప్పినప్పుడు ఆ మనుషులు ఆ రోజు వచ్చారు. వచ్చిన తర్వాత స్వామికి మొరపెట్టుకున్నారు, ప్రార్థన చేసుకున్నారు, స్వామి సమాధికి మొక్కుకున్నారు. ఆ తర్వాత వాళ్లకు జీవితం పొడిగించబట్టం కూడా మనం చూసాం, మన సత్సంగంలోనే చూసాం. స్వామి భక్తుల సత్సంగంలోనే కూడా మన రమణయ్యకు పొదలకూరులో ఆయన చిన్న వ్యాపారం చేసుకుంటారు, ఆయన విషయంలో మనం చూసాం. అట్లా ఇంకా చాలామంది విషయంలో కూడా జరిగింది. సోదరులు మాకాని వెంకట్రావు గారి విషయంలో కూడా స్వామి ఆ విధంగా వారి జీవితాన్ని పొడిగించారని భక్తులు చెబుతారు. ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే మహానుభావులు ఉన్నారు, వాళ్ళు తపోసంపన్నులు, జ్ఞాననిధులు, ఒక అవధూతమూర్తులు. వాళ్ళు భక్తుల పట్ల వాళ్ళ జీవితాల పట్ల ఎలా వ్యవహరిస్తారు అనేది ప్రశ్న. అది చెప్పే ముందు ఒకటి చెప్పుకుంటాం. ఒక పెద్దమ్మకి స్వామి అన్నారు, అమ్మా నీ కూతురు పెద్ద కూతురు లక్ష్మమ్మకు 55 సంవత్సరాల వయసు అని. అంటే 55 ఏళ్ళే ఉంటుంది అని చెప్పగానే ఆమె ఏమన్నది, స్వామే పొడిగిస్తాడులే అనుకున్నది. ఆ తర్వాత మనకు ఈ విషయం చెప్పేప్పటికీ ఆమెకు స్వామి పొడిగించడం జరిగింది. అంటే అంతకంటే ఎక్కువ కాలం ఆమె జీవించింది. ఇక్కడ మనం జవాబు చెప్పుకోవాల్సిందేంది, స్వామి ఎందుకు అలా చెప్పారు? 55 సంవత్సరాలు వయస్సు అంటే 55 సంవత్సరాల తర్వాత ఆమె బ్రతికింది అంటే స్వామి మాట అబద్ధమైనట్టు కదా. లేదు 55 సంవత్సరాల తర్వాత ఆయనే పొడిగిచ్చారంటానికి ఆధారమే ఉంది. భగవంతుడి ప్రతిరూపాలైన మహాత్ములు ఆ విధంగా పొడిగిస్తారా? సరే పొడిగిస్తే ఏ సూత్రం అనుసరించి పొడిగిస్తారు? మహాత్ములు దైవస్వరూపులు కనుక ఏదైనా చేయగలరు అని మనం నమ్మితే దానికి హేతువేంది, ఆధారమేంది? ఇవి మనం ఇక్కడ ప్రశ్నించుకోదగిన అంశాలు. సత్సంగం యొక్క సాఫల్యం ఇట్లాంటి వాటిలోనే ఉంటుంది. ఇప్పుడు మనం ఒకసారి మహారాష్ట్రకి వెళదాం. మహారాష్ట్రలో సాయిబాబా సమకాలీకుడైనటువంటి అక్కలకోట స్వామి వారి సాన్నిధ్యాన్ని ఆయన ఒక గొప్ప పసిబిడ్డలాగా ఉండే బాలుడి వలె ఉండేటువంటి చిన్మయమూర్తి, అవధూతమూర్తి ఆయన గారు అక్కలకోట స్వామి సమర్థులు. ఒకసారి ఆయన అక్కడ కూర్చున్నారు. కూర్చొనుంటే ఆయనకి ఎంతో సన్నిహితంగా ఉండి సేవ చేసే భక్తుడు ఒకడు వచ్చి నమస్కారం పెట్టాడు. పెట్టగానే ఆయన చాలా సరదాగా ఉండేవాడు. ఓయ్ నీ పేరుతో చీటీ వచ్చిందిరా అన్నాడు. వాడికి అర్థమైంది చీటీ అంటే అయిపోయింది, మరణం వస్తోందని. వెంటనే 2 పాదాలు పట్టుకొని చెప్పాడు, తండ్రి చనిపోతానని కాదు, నాకు ఇప్పటికే పెద్ద వయసు, కానీ మీలాంటి మహాత్ముల యొక్క సత్పురుషుల సాన్నిధ్యం తర్వాత జన్మల్లో దొరకద్దో లేదో తెలియదు కనుక నాకు బ్రతకాలని ఉంది, మీ సేవ చెయ్యాలని, మీ దగ్గర ఉండాలను అని చాలా భక్తిగా శ్రద్ధగా చెప్పుకున్నాడు. వెంటనే ఆయన ఏమన్నారు తెలుసా? పో అన్నాడు. ఆ ఎదురుగా చాలా విశాలమైన స్థలము, అక్కడ దూరంగా దున్నపోతు మేస్తూ ఉంది. ఎప్పుడైతే ఆయన పో అన్నాడో ఆ దున్నపోతు టప్ మని పడి చచ్చిపోయింది. ఆ పక్కనే ఉండే ఒక అతను అని మనలాంటి మిడిమిడి జ్ఞానం ఉన్నోడు ఉంటాడు. ఆయన ఏమన్నా అంటే, స్వామి ఒక చిన్న అనుమానము, అప్పుడు దేహానికి సందేహం మంచిది కాదురా నాయన అడుగు అని ఉంటాడు ఆయన. అంటే అప్పుడు చెప్పాడు, స్వామి మీరు మీ భక్తుని కాపాడుకున్నారు నిజమే, మీరు జ్ఞాన సంపన్నులు కాబట్టి మృత్యు వచ్చిందని మీరు గుర్తుపట్టారు, అద్భుతం, అమోఘం. ఆ తర్వాత వెంటనే ఆ మృత్యువును ఉపసంహరించారు, అది కూడా గొప్ప విషయమే. కానీ దాన్ని చంపేయడం నువ్వు
సత్పురుషులైన మీ ద్వారా శ్రేయస్సు కదా జరగాలి. ఇప్పుడు అక్కడ దానికి పాపం ఆడు మేస్తా ఉంది, మీ ఎదురుగా కనిపించి మేసినందుకు దానికి ప్రాణాలు పోవాలా అని అనుమానం వ్యక్తం చేశాడు. అప్పుడు ఆయన నవ్వి అన్నాడు, ఒరే మహాత్ముల వల్ల లోకానికి ఎప్పుడు శ్రేయస్సు తప్ప మరేం జరగదురా అంటూ, నువ్వు అర్థం చేసుకోలేకపోవచ్చు కానీ దాని వెనక తప్పకుండా శ్రేయస్సే ఉంటుంది. ఎలాగో చెప్తా వినరా. వీడు అడిగిన దాంట్లో ఎంతో ఉత్తమమైన శ్రేయస్సు ఇమిడి ఉంది. రాబోయే జన్మలో ఇటువంటి సత్పురుషుల సేవ లభిస్తుందో లేదో తండ్రి, అది అనుగ్రహించమని అడిగాడు. అది ఉత్తమం. కనుక అతడు రాబోయే జన్మలో 10 సంవత్సరాలు తక్కువ బతుకుతాడు, ఈ జన్మలో ఆ 10 సంవత్సరాలు బతుకుతాడు. అందుకని భగవంతుని దయ వల్ల అతడికి ఆ మేలు, ఆ మార్పు చేయబడ్డది. మరి అది సరే, దాని విషయం ఏమిటి అంటే, ఆ జీవి, ఆ దున్నపోతు ఎన్నో జన్మలెత్తితే కానీ పొందలేని పరిణతి కలిగినటువంటి జన్మకెళ్ళింది. ఉపసంహరించటానికి వీలు లేనంత దగ్గరగా వచ్చిన మృత్యువును ప్రకృతి సూత్రాల ప్రకారం దానికి సంప్రాప్తింపజేసి నా తపస్సు వల్ల దానికి ఉత్తమ జీవితాన్ని అనుగ్రహించాను. అది సహజంగా బతికితే ఎన్నో జన్మలకు కానీ పొందలేనటువంటి ఉత్తమ గతి పొందింది. అంటే ఇక్కడేమైంది, ఇక్కడ ఆ సమయానికి అక్కడ ఉన్నందువల్ల దానికి మేలు జరిగింది. అది ఎంత కాలం బ్రతికినా పొందేటువంటి దానికంటే ఉత్తమమైన ప్రయోజనం దానికి లభించింది. ఇతడు కోరింది ఉత్తమమైనటువంటి కోరిక కనుక రాబోయే జన్మలో అతను 10 సంవత్సరాలు తక్కువ బతుకుతాడు, ఈ జన్మలో 10 ఏళ్ళు జీవిస్తాడు. అతను 10 ఏళ్ళే జీవించాడు. ఆ విధంగా వెంకయ్య స్వామి లాంటి మహాత్ములు ఎప్పుడన్నా ఎక్కడన్నా వాళ్ళు ఏదైనా ఒకటి సూచిస్తే, ఎవరికైనా ముందుగా చెప్పి ఆ తర్వాత బ్రతికిస్తే, అవన్నీ కూడా ఒక ఉత్తమ ధర్మమైనటువంటి పురుషార్థ సాధకమైన పరమాత్ముడి దివ్య లీలా విలాసాలుగా ఉంటాయి. ఆ విషయాన్ని సంస్మరిస్తూ మనం సత్సంగాన్ని కొనసాగించుకుందాం. అందులో శ్రేయస్సే మనకు లభిస్తుంది. కాబట్టి స్వామి పాదార విందాలను సద్గురు పాదార విందాలుగా స్మరించి నమస్కరించి సత్ఫలితాన్ని పొందుతాం. సత్సంగం కొనసాగుతుంది. నమస్కారం.